దేశమే శాపగ్రస్తమైనటువంటి పరిస్థితుల మధ్యలోకి వెళ్ళలాగిన కొంతమంది క్రైస్తవులు కూడా, బలహీనమైన క్రైస్తవులు కూడా ఆ చీకటి ప్రభావములో కొట్టుకుని పోతున్నారు. అయితే నీవు దేవుణ్ణి సంతోషపరిచే వ్యక్తిగా ఉంటే ఎలాంటి ప్రభావము నీ మీదకి వచ్చినా నువ్వు దృఢంగా నిలబడి ఉంటావు. నో అని చెప్పగలుగుతావు. నో అని చెప్పగలిగిన వాడే నిజమైన క్రైస్తవుడు. మొన్న మన సంఘానికి వచ్చి ఎన్నో సంవత్సరాలు దేవుని సన్నిధానంలో ఉండి అనేక రీతిలో ఆశీర్వాదం పొందినటువంటి ఒక కుటుంబము, మొన్న జాతర జరిగింది కదా. ఏం జరిగింది? ఈ జాతర జరగగానే ఏమైందంటే ఆ దురాత్మల యొక్క ప్రభావము దేవుల్లో ఉన్నటువంటి వాడిని కదిలించడానికి వస్తుంది. ఇవన్నీ కూడా